నమస్తే, వెల్కమ్ డాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీలో ఇవాళ నేతల మాటల కలకలం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే మాజీ మంత్రులు చేస్తున్నటువంటి వ్యాఖ్యలతో బీఆర్ఎస్ పార్టీ ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి తరుణం కనిపిస్తుంది. మరోవైపు మాజీ మంత్రి కడియం శ్రీహరి వ్యాఖ్యలు, మరొక ముందే తాజాగా ఎర్రబెల్లి దయాకర్రావు చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర దుమారాన్ని, కలకలాన్ని రేపుతుంది. ఎందుకంటే ఇప్పటికే మాజీ మంత్రిగా ఉన్నటువంటి కడియం శ్రీహరి టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చినందుకే ఖచ్చితంగా ఓటమి పాలయ్యాం, మరోవైపు ఖచ్చితంగా ప్రజల్లో విశ్వసనీయత పెంచాలంటే, మరోవైపు సెంటిమెంట్ ని పెంపొందించుకోవాలంటే, ఖచ్చితంగా తెలంగాణ సెంటిమెంట్ కలిసి ఉండాలంటే ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీగా పేరు మార్చాలంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో దుమ్మారం రేపింది. మరోవైపు ఖచ్చితంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మెజారిటీ పార్లమెంట్లే లక్ష్యంగా గెలవాలన్న ఒక ఉద్దేశంతో కేవలం ఓట్ పర్సెంటేజ్ 1.8% మాత్రమే ఓటింగ్ పర్సెంటేజ్ కూడా కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి ఉన్నటువంటి తేడాని ఇవాళ చాలా మంది లీడర్లు గుర్తు చేస్తున్నారు. మరోవైపు ఎక్కడ లోపాలు జరిగింది, ఏ దిశగా ఇవాళ ఓటమి పాలైంది బీఆర్ఎస్ పార్టీ అనే ఒక పోస్ట్ మార్టం కి బీఆర్ఎస్ పార్టీ నేతలు అధిష్టానం చేస్తున్నటువంటి నేపథ్యంలో కార్యకర్తల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటుంది. 17కు సంబంధించినటువంటి పార్లమెంట్ స్థానాల నుంచి కూడా ఆ కార్యకర్తలు, లీడర్ల యొక్క రివ్యూస్ కూడా పూర్తి చేసుకుంది బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ తాజాగా ఎర్రబెల్లి దయాకర్రావు చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. ఓటమికి ప్రధాన కారణం పథకాలు సరిగ్గా అమలు కాకపోవడమే అంటూ కూడా ఎర్రబెల్లి దయాకర్రావు చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతుంది. ఎందుకంటే ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ప్రజల్లోకి పూర్తి స్థాయిలో ఆ పథకాలు అమలు చేయలేకపోయింది బీఆర్ఎస్ పార్టీ అంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కొంత సంచలన వ్యాఖ్యలుగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే సొంత పార్టీ పైన ఆరోపణలు చేయడంతో అక్కడ ఉన్న వారందరూ కూడా ఇవాళ ఆశ్చర్యానికి గురవుతున్నారు. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఉక్కిరి బిక్కిరి అవుతుందని చెప్పుకో. ఎందుకంటే సొంత పార్టీ నేతలు వరుసగా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, మరోవైపు కార్యకర్తల స్థాయి నుంచి కూడా లీడర్ల వరకు కూడా ఇవాళ పూర్తి స్థాయిలో లోపాలను ఎత్తి చూపుతున్నారు. మరోవైపు కార్యకర్తలు పూర్తి స్థాయిలో అధిష్టానం మాకు అందుబాటులో ఉండట్లేదు, లీడర్లు ఎవరు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అంటూ కూడా ప్రధానంగా ఇవాళ కార్యకర్తలు కూడా ఇవాళ విమర్శలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోవడానికి ప్రధానంగా అనాలోచిత నిర్ణయాలే కారణం అంటూ కూడా ఆయన ఎర్రబెల్లి దయాకర్రావు వెళ్ళగక్కినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పాలకుర్తిలో తాజాగా నిర్వహించినటువంటి బీఆర్ఎస్ పార్టీ విస్తృత సమావేశంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు ఎర్రబెల్లి మాట్లాడుతూ కూడా దళిత బంధు, గిరిజన బంధు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు వంటి పథకాలు సరిగ్గా అమలు చేయకపోవడం వల్లే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైందనేది కూడా కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పుకోవాలి. ఎందుకంటే దళిత బంధు పథకం పద్ధతిగా ఇచ్చుంటే బాగుండేది, కేవలం రికమెండేషన్ తోటి కొందరి చుట్టంగా మారి దళిత బంధు అంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇవాళ పూర్తి స్థాయిలో చర్చనీయాంశం అవుతుంది తెలంగాణ రాష్ట్రం. ఎందుకంటే ప్రతిపక్ష నేతలు లేకుంటే పక్క పార్టీ నేతల్లాగా సొంత పార్టీ నేతలు ఇవాళ బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయడం, మరోవైపు లోపాలు, గతంలో జరిగినటువంటి లోపాలు ఇవాళ ఎత్తి చూపడం చూస్తుంటే ఖచ్చితంగా ఇవాళ పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ లోపాలు ఒప్పుకోవటమే, అంటే ఓటమి ఒప్పుకుంటున్నారు, మరోవైపు వాళ్ళ తప్పిదాలను కూడా ఒప్పుకుంటున్నట్టుగా ఖచ్చితంగా చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే గిరిజన బంధువు కూడా ఇవ్వాలని కొందరు, అలాగే బీసీ బంధు ఇవ్వాలని మరికొందరు ముందుకు వచ్చారని కూడా, దీనివల్ల తమ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కూడా ఏర్పడిందంటూ కూడా చెప్పారు. అలాగే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కూడా ఎన్నికల ముందు చేయటం వల్ల కొంత ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు. సో ఇక 3 సంవత్సరాల క్రితమే ఈ పథకాలన్నీ అమలు చేసి ఉంటే ఖచ్చితంగా ప్రజల్లో కొంత పాజిటివిటీ బీఆర్ఎస్ పార్టీ డెవలప్ అయ్యేది, ఖచ్చితంగా కూడా మరొకసారి గెలిచి ఉండే వాళ్ళం. మరోవైపు ప్రజలందరూ కూడా ఇన్ని సంక్షేమ పథకాలు అందించినా కూడా ఆదరించకపోవడం, ప్రజలలో వ్యతిరేకత బీఆర్ఎస్ పట్ల రావడం ఖచ్చితంగా బాధేసిందంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం మీద ఎర్రబెల్లి దయాకర్రావు కొంత హుందాగా ఉంటూ, కొంత ఆయన స్వతహాగా ముక్కుసూటి మనిషిగా కొంత కుండ బద్దలు కొట్టే మెంటాలిటీ ఎర్రబెల్లి దయాకర్రావు ఉంటుంది. గతంలో కూడా సిట్టింగ్లకే సీట్లు ఇస్తారంటూ కూడా కేసీఆర్ పట్ల వచ్చినటువంటి ఊహాగానాలను ఆయన ఖండించి ఖచ్చితంగా 25 నుంచి 30 మందికి కనుక సిట్టింగ్ మార్చకపోతే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందంటూ కూడా ఆయన గతంలోనే కామెంట్స్ చేసి పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు చర్చనీయాంశంగా మారాడు. సో ఈ తరంలో ఓటమి తర్వాత మరోవైపు అతి చిన్న వయస్కులైనటువంటి యశస్విని ఎర్రబెల్లి దయాకర్రావు పైన గెలిచినటువంటి నేపథ్యంలో ఆయన ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మొదటిసారిగానే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం మీద బీఆర్ఎస్ లో ఇవాళ సొంత పార్టీ నేతల కామెంట్స్ కొంత హాట్ గా కొనసాగుతున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం కూడా నేతల కామెంట్స్ కు ఉక్కిరిబిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.